హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అందం ఆభరణం. ప్రతిరోజు జ్యువెలరీలో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ని మీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న అందం ఆభరణం ఈరోజు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. రెగ్యులర్గా మనం బ్యాంగిల్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. బ్యాంగిల్స్లో ఉన్న మోడల్స్ చూద్దాం. డెఫినెట్లీ రోడియంలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆ రోడియం కలెక్షన్స్ గురించి నేను మీకు చూపిస్తున్నానండి. ఇవి సింగిల్ బ్యాంగిల్స్ కదా ఇవన్నీ? సింగిల్ బ్యాంగిల్స్ అన్నమాట. ఓకే, దీంట్లో రోడియం ఎక్కడెక్కడ ఉంది అంటే కొన్ని బ్లాక్ కూడా కనిపిస్తున్నాయి. బ్లాక్ అది కూడా రోడియం పాలిష్ అండి. రోడియంలో మనకి మామూలుగా వైట్ వస్తుంది, మనకి పింక్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, తర్వాత వైట్ బ్లాక్ ఎలాగైనా వస్తుంది అనమాట. ఓకే, దీనిపైన మనకి వైట్ చిన్న చిన్న స్టోన్స్ టైప్ లో కనిపిస్తున్నాయి కదా, అది ఏంటి వర్క్? అది బెంజిస్ అనమాట. జస్ట్ మనకి ఫ్రేమ్ పైన మనం డిజైన్ ఏదైతే ఆర్ట్ చేసాం కదా, అది వర్క్మెన్షిప్ అనమాట. దానిపైన మామూలుగా మనం రోడే అప్లై చేస్తాం. అది సో రోడియం ఎలాగైతే మనం అప్లై చేస్తామో డైలీ వేర్ లో కూడా మామూలుగా రోడియం పోయే ఛాన్స్ ఏమి ఉండదు అనమాట. డైలీ వేర్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది మనకి. ఓకే, డైలీ వేర్ లో కూడా రోడియం పాలిష్ యూజ్ చేసుకోవచ్చు, ఏం పోదు కలర్ అంటున్నారు. అండ్ దీని నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది అయితే ఒక హాఫ్ ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ చేశారు. హాఫ్ ఆర్చెస్ టైప్ లో వచ్చాయి. అండ్ ఇందులో 2 కాంబినేషన్ ఉంది కదా, ఒకటి 3 కాంబినేషన్స్ వచ్చాయండి. మామూలుగా మనకి ఎల్లో పాలిష్ ఉంది, వైట్ రోడియం ఉంది, బ్లాక్ రోడియం కూడా ఉంది. ఓకే, ఈ 3 కాంబినేషన్ వచ్చింది. ఇందులో అయితే దీని లోపల అయితే మామూలుగా మనకి వైట్ రోడియం వచ్చింది, గ్రీన్ ఎనామెల్ అండ్ బ్లూ ఎనామెల్ వచ్చింది. ఓకే, ఈ పీకాక్ స్టైల్లో వచ్చిందండి. ఈ బ్యాంగిల్ కూడా పీకాక్ మోడల్ చూడండి. ఇదంతా దానికి పీకాక్నే ఇలా డిజైన్ చేస్తారు, కొంచెం బ్యాంగిల్ టైప్లో. అయితే దీంట్లో మనకి పీకాక్లో ఏ కలర్స్ అయితే ఉంటాయో ఎక్కువగానే అదే కలర్స్ని ఇక్కడ యూజ్ చేశారు. ఎనామిల్ యూజ్ చేశారు కదా, ఎనామిల్ యూజ్ చేస్తూ ఇది ఇచ్చారు మనకి. ఓకే, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. పీకాక్స్ 2 పీకాక్స్ వచ్చాయి ఇందులో కంప్లీట్గా అయితే. ఓకే, నెక్స్ట్ ఇది ఇందులో కూడా మనకి కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మామూలుగా మనకి రోడియం పాలిష్ వచ్చింది. సో ప్రొపోర్షనేట్ గా ఇది కూడా ఈ సెట్ కి ఫస్ట్ సెకండ్ పీస్ కి మనకి చాలా సిమిలారిటీ ఉంది అనమాట. దీని లోపల కూడా మామూలుగా మనకి వైట్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ దీంట్లో కాంబినేషన్ ఉంది. దీంట్లోనైతే మామూలుగా మనకి వైట్ అండ్ బ్లాక్ రెండు కాంబినేషన్. ఓకే, బ్లాక్ ఎక్కువ డామినేట్ కూడా చేస్తుంది ఇందులో, కొంచెం బ్లాక్ ఎక్కువగా యూజ్ చేశారు, బ్లాక్ రోడియం పాలిష్ ఇందులో. అది కాకుండా మనకి వైట్ కూడా ఉంది. ఓకే, అయితే ఇవి మామూలుగా జనరల్ గా ఒక్కొక్కటి ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? 4.5 tolas ఉంటాయండి. అంటే 45 grams మినిమం ఉంటుంది అనమాట దీంట్లో. ఓకే ఓకే, ఇవి సెట్స్ వచ్చాయి కదా ఇవన్నీ? అవునండి. ఓకే, ఇవి 6 సెట్స్ వచ్చాయి. అంటే మామూలుగా అవుటర్ బ్యాంగిల్స్ వచ్చేసి మామూలుగా మనకి 2 సన్నగా వస్తాయి. ఇన్నర్ బ్యాంగిల్స్ అంటే సెంటర్ లోని బ్యాంగిల్ మనకు కొంచెం బ్రాడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, 2 బ్యాంగిల్స్ మనకి బ్రాడ్ వచ్చాయి, మిగతా 4 కొంచెం సింపుల్ గా వచ్చాయి, సన్నగా వచ్చాయి. ఓకే, దీని మీద ఉన్న వర్క్మెన్షిప్ కూడా మనం ఇందాక చూసిన దాని సేమ్ అలాగే అనమాట. ఇది టోటల్లీ ప్లెయిన్ వైట్ లో వచ్చింది అనమాట మామూలుగా. ఓకే, ఇది కూడా ఈ 3 కాంబినేషన్లోనే వచ్చినట్లుంది. అవునండి, కాకపోతే కొంచెం డల్ ఫినిషింగ్ ఏదో కనిపిస్తుంది. అంటే కొద్దిగా రోడియం బ్లాక్ కలర్ యాష్ కలర్లో యాష్ కలర్ ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది ఇది. అది కాకుండా దీని మీద మిడిల్లోంచి ఒక డిజైన్ ఏదైతే తీసుకున్నారో అంటే గోల్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అది కొంచెం టర్న్ అవుతూ వచ్చిందండి. ఆ బ్యాంగిల్ చుట్టూ కూడా మనకి బాగా టర్న్ అవుతూ స్లైట్గా టర్న్ అవుతూ వచ్చింది డిజైన్. ఓకే, ఇంకా స్పెషల్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే మామూలుగా ఇలా మా సెట్ ఆఫ్ 6 అని 4 అని కాకుండా సింగిల్ కాకుండా ఒకవేళ ఎవరికైనా టేస్ట్ ఉంటే కొంచెం భిన్నంగా మామూలుగా 2 బ్యాంగిల్స్ కూడా వస్తాయి. లైట్ వెయిట్లో లైక్ 40-45 grams లో కూడా మనకి ఎక్సలెంట్ పీసెస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇంకొంచెం మనకి డిజైనర్లో మనం అనుకుంటున్నామంటే ఇలా కొంచెం బ్రాడ్లో 60-65 grams లో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తాయి. సో వీటి లోపల కూడా మామూలుగా మనకి ఎల్లో కాంబినేషన్ వైట్తో పాటు తర్వాత బ్లాక్లో కూడా కావాలంటే కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కొంచెం డిజైనర్ పీస్ ఒకటి చూపిస్తున్నాను. ఓకే, డిజైనర్ దీంట్లో కూడా 3 కలర్ కాంబినేషన్ ఉంది కదా? 5 కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ అండ్ వైట్, బ్లాక్ అండ్ ఎల్లో 3 కాంబినేషన్స్ వచ్చాయండి. ఓకే, ఈ డిజైన్ ఏమని చెప్పొచ్చు అంటే మామూలుగా జనరల్ గా నెక్స్ట్ ఇలా చెప్తూ ఉంటారు కదా, ఇది రోడియంలోనే మామూలుగా మనకి ట్రై కలర్ అంటారు. ట్రై కలర్ అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్ అన్నమాట. సో దాన్ని ట్రై కలర్ అని పిలుస్తుంటాం మామూలుగా. ఓకే, మనం ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బ్లాక్ కలర్ ఏదైనా వేరే కలర్ అన్న అది మన ఇష్టం, మనకి ఎలా చాయిస్ ఉంటే మనం చాయిస్ ని బట్టి కూడా మనం అది కలర్స్ మార్చుకోవచ్చు. ఓకే, రోడియంలో ఏ కలర్ అయినా మార్చుకోవచ్చు. ఓకే, రోడియం కొంచెం లాంగ్ లాస్టింగ్ అండి, అది ఎప్పటికైనా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా కానీ పోదు. సో మీకు నచ్చిన కలర్స్ ఏవైనా కానీ దీంట్లో ప్రిఫర్ చేసుకోవచ్చు, లైక్ పింక్ లేదంటే బ్లూ కలర్, ఇలా గ్రీన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది 6 బ్యాంగిల్ సెట్ కదా? సెట్ ఆఫ్ 6 అండి ఇది సెట్ ఆఫ్ 6. ఇందులో గోల్డ్ కలర్ అండ్ వైట్ రోడియం కలర్ ఈ 2 వచ్చాయి. 2 కూడా మొత్తం టోటల్గా 6 అయినా కానీ ఇవి వెయిట్లో అయితే మామూలుగానే ఉన్నాయి, కానీ దీంట్లో తీసుకున్న సన్నగా తీసుకున్న డిజైన్ కొంచెం సింపుల్గా తీసుకున్నారండి డిజైన్. మిడిల్లో వచ్చిన 2 బ్యాంగిల్స్ కొంచెం బ్రాడ్గా
తీసుకుని మిగతావి చాలా సన్నగా తీసుకున్నారు. అయితే ప్రతి బ్యాంగిల్లో కూడా మనకి ఈ రెండింటి కాంబినేషన్ కనిపిస్తుంది, గోల్డ్ అండ్ వైట్ రోడియం. ఈ రెండింటి కాంబినేషన్ ప్రతి బ్యాంగిల్లోనే చూపించారు. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? టోటల్ వెయిట్ పరంగా మనకి 55 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు చూస్తున్న ఇవి కడియాస్ అండి, నక్షి కడాస్ మేడం ఇవన్నీ. నక్షి కడాస్. ఓకే, అయితే ఇందులో వచ్చిన అంటే వైట్ స్టోన్స్ వచ్చాయి కదా, అవి ఏంటి? కుందన్స్ అవన్నీ. కుందన్సా? ఓకే, కుందన్స్. అండ్ ఈ పింక్ కలర్ లో లైట్ గా పింక్ కలర్ అది కూడా కుందన్ అండి. ఓకే, ఇవన్నీ కుందన్సే. ఇది పీకాక్ స్టైల్లో వచ్చింది, పీకాక్ స్టైల్లో వచ్చింది. మనకి ఇక్కడ స్క్రూ టైప్ వచ్చిందండి. స్క్రూ టైప్ గా స్క్రూ ఉంది పైన, హెడ్ పైన మనకి స్క్రూ వస్తుంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే వేసుకోవచ్చు, కావాలి ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఓపెన్ అవుతుంది మనకి మామూలుగా స్క్రూ. సో ఇక్కడ మనకి రిపీట్స్ వస్తాయి, సో దాన్ని బట్టి అది ఓపెన్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో వచ్చిన స్టోన్స్ అన్ని మనకి కుందన్సే వచ్చాయి, కంప్లీట్ కుందన్స్ వచ్చాయి. అండ్ డీప్ నక్షి వర్క్ తో వచ్చాయి డిజైన్. ఓకే, ఇది హాలో టైపే కదా? హాలో టైప్. ఓకే, హాలో టైప్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది, ఇది కూడా మనకి హెవీగానే వచ్చాయండి. ఇక్కడ దీంతో పాటుగా ఇక్కడ ఎక్కువ చిన్న చిన్న స్టోన్స్ యూస్ చేస్తూ ఇక్కడ పైన ఒక మ్యాంగో షేప్ లో ఒక జాయింట్ కూడా ఇచ్చారు దీనికి. ఇది కొంచెం హెవీ లుక్ తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా అంటే పేరు అన్నమాట. ఈ 2 బ్యాంగిల్స్ అయితే పేరు ఉంది మామూలుగా. ఇది సింగిల్ పీస్ ఉంది. ఈ సింగిల్ పీస్ వచ్చేసి అరౌండ్ మనకి 32 గ్రామ్స్ లో ఉంది. ఈ పేరు వచ్చేసి అరౌండ్ మనకి 70 గ్రామ్స్ లో ఉంది అనమాట మామూలుగా. ఈ పేరు వచ్చాయండి, సేమ్ డిజైన్ వచ్చింది. అయితే ఇక్కడ వచ్చినవి అయితే మనకి ఎలిఫెంట్ ఫేస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇదైతే క్రొకడైల్ ఫేస్ మాదిరిగా వచ్చి సెంటర్ లో ఒక పెద్ద నక్షి బాల్ ఇచ్చాము. ఆ నక్షి బాల్ పైన వచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ పైన కూడా మామూలుగా ఒక రెడ్ కలర్ కుందని మనం ఇక్కడ యూస్ చేసాం అనమాట. ఓకే, ఇది చూద్దాం ఫస్ట్. ఇవి బ్యాంగిల్స్ కదా? అవునండి, ఇది కూడా యాంటిక్ వర్క్ లోనే ఉంది. కానీ సెంటర్ లో వచ్చేసి టాప్ ఆఫ్ ద బ్యాంగిల్ మనకు వచ్చేసి సెమీ అన్కట్స్ వచ్చాయి అనమాట. లుక్ వైజ్ చూసినట్టయితే మనకి అన్కట్ డైమండ్స్ మాదిరిగా ఉంటుంది, కానీ యాక్చువల్ అది సెమీ అన్కట్స్ అనమాట. ఓకే, ఇటుపక్క వచ్చిందంతా ఎనామిల్ వర్క్ వచ్చింది. ఓకే, మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇక్కడ చూసినట్లయితే చిన్న ఆర్చెస్ టైప్ లో ఇచ్చి దాంట్లో ఏమో మనకి ఎనామిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమో ఒక వర్క్ ఇచ్చారు. ఈ వర్క్ మ్యాన్షిప్ ఏమని పిలవచ్చు? జాలీ వర్క్. ఓకే, జాలీ వర్క్ వచ్చిందా. ఈ పైన ఏమో స్టోన్స్ ఇచ్చారు. ఓకే, ఇవి కూడా చాలా హెవీ లుక్ కనిపించేలాగే తీసుకొచ్చారు. అయితే ఇది కొంచెం ఎంబోస్ టైప్ ఇచ్చారు డిజైన్. ఇది ఎంత ఉండొచ్చు ఈ పేరు వెయిట్? ఇది టోటల్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉందండి. ఇంకా ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంది కదా, టెంపుల్ వర్క్ మంచిగా ఉందన్నమాట. మామూలుగా ఇది కామన్ అన్ని సెట్స్ మనం ఏవైతే తీసుకుంటామో అన్నిటితో పాటు యూనివర్సల్లీ మనకి మ్యాచ్ అవుతాయి. సో వీటన్నిటి పాటు మనకి ఒకవేళ మనకి ఆ సెట్స్తో పాటు ఉన్న ఇయర్ రింగ్స్ మనకు నచ్చలేదు అంటే చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంది. తర్వాత దీని లోపల ఏంటంటే మామూలుగా మన రెగ్యులర్గా ఏవైతే యాంటిక్ సెట్స్ వస్తాయో యాంటిక్ సెట్స్తో పాటు తీసుకోవడానికి బ్యూటిఫుల్ జుమ్కీస్ లైక్ మనకి మీడియం వెయిట్లో కావాలన్నా, మీడియం కన్నా కొంచెం చిన్న సైజులో కావాలన్నా, హెవీ సైజులో కావాలన్నా, ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. ఇలాంటి టెంపుల్ వర్క్మెన్షిప్ లోనైతే ఇలాంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఈ టెంపుల్ వర్క్ బ్యాంగిల్స్ తో పాటుగా మనకి టోటల్ సెట్స్ కూడా వస్తుంటాయి కదా, అంటే మెడలోకి పెద్ద హారాలు వస్తాయి, నెక్లెస్లు వస్తాయి. దాంతో పాటుగానే మనకి పెద్ద పెద్ద జుమ్కాస్ కూడా, అంటే బాగా హెవీ లుక్ కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తారన్నమాట. ఎందుకంటే హెవీ కూడా వస్తుంటాయి కదా, వస్తుంటాయి మామూలుగా. కానీ ఏమవుతుందంటే దానికి సపోర్టింగ్ గా మనం ఎక్స్ట్రాగా మనం మాటిల్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కువ వెయిట్ కూడా లేదు, మామూలుగా వెయిట్ పరంగా దిస్ ఇస్ 55 గ్రామ్స్ అనమాట. సో దీంట్లో మనం కావాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ టోటల్ మన కింద వచ్చేసి మనకి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. కింద వచ్చేసి మామూలుగా ఒక సౌత్ సీ పర్ల్ ఇచ్చాం. ఆ సౌత్ సీ పర్ల్ కింద కూడా మనకు ఒక బ్యూటిఫుల్ మనం ఒక ఇది క్యాప్ ఇచ్చామన్నమాట. ఒకవేళ ఈ సెట్ కాంబినేషన్ మార్చుకోవచ్చు, అంటే ఈ ప్లేస్ లో ఫ్రెష్ వాటర్ బాల్స్ పెట్టుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ రూబీ పుటాస్, ఎంబ్రాయిడరీ పుటాస్ వచ్చాయి కదా, ఆ ప్లేస్ లో కూడా వేరే కలర్ స్టోన్స్ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. ఇంకొంచెం లుక్ మారుతుంది. అప్పుడు జనరల్ గా వచ్చే కాంబినేషన్ ఇందులో వచ్చింది మనకైతే, అంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ కాంబినేషన్ రెగ్యులర్ గా వచ్చేది వచ్చింది. ఓకే, బట్ బుట్టలు మాత్రం చాలా ఫినిషింగ్, చాలా ఫైన్ ఫినిషింగ్ ఇచ్చారు. టోటల్లీ హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి ఇది. ఓకే, టోటల్ హ్యాండ్ మేడ్ ఐటమ్. ఓకే, వెరీ నైస్ అండి, చాలా బాగున్నాయి ఈ బుట్టలు చూసినట్లయితే. అయితే నెక్స్ట్ ఇంకా ఇలాంటి బుట్టలే మన దగ్గర ఇంకా చాలా, ఇలాంటి బుట్టల లోపలనే మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ వెయిట్స్ లో కూడా మన దగ్గర వస్తుంటాయి. దీంట్లో చూస్తే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కొద్దిగా మారింది. ఇది కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది, అదే అంటే కంప్లీట్ గా ట్రెడిషనల్ కనిపిస్తుంది. అంటే టెంపుల్ జ్యువెలరీకి కాంబినేషన్ చూసాం కాబట్టి ఆ బుట్టలు. అయితే ఇదైతే చాలా బాగుంది. ఇందులో కూడా కొంచెం స్మాల్ సైజ్ లో వచ్చాయి దాని మీద. అయితే కొంచెం హ్యాంగింగ్స్ కొద్దిగా పెరిగాయి కదా, కొంచెం లెంత్ పెరిగింది. అంటే డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ సెంటర్ లో మనం ఒక అడిషనల్ ఒక బాల్ తీసుకున్నాం అనమాట. అది పైన పీస్ కి కింద జుమ్కి రెండింటికి కూడా మామూలుగా అది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, దీనికి ఇక్కడ జాయింట్ తీసుకోవడం వల్ల కొంచెం లెందీగా వచ్చింది. తర్వాత ఇది కూడా నక్షి వర్క్ లో నక్షి వర్క్ వచ్చింది పైన. కింద చూసినట్లయితే గ్రీన్ కలర్ ఏంటవి మనకి వచ్చినాయి, ఎమరాల్డ్ బీడ్స్ అండ్ ఫ్రెష్ వాటర్ బాల్స్. ఈ రెండింటిని డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. దీంట్లాగే కొద్దిగా దీనికి సిమిలర్ గా ఉన్నవి కొంచెం స్మాల్ సైజ్ లో ఉన్నది ఈ బుట్టలు చూసినట్లయితే. కానీ ఈ బుట్ట ఈ ఇయర్ రింగ్ లోపల వచ్చేసి మనకి ఎలాగంటే దీనిలో మనకి
ఒక సెంటర్లో ఒక పికాక్ ఫేస్ ఇచ్చామన్నమాట. కింద వచ్చేసరికి ఒక గోల్డ్ బాల్ వచ్చింది. ఇందాక చూసిన దాంట్లోనైతే మనకి జస్ట్ నక్షి వర్క్ వచ్చింది. దీంట్లో మామూలుగా మనకి పికాక్స్ ఇచ్చాం మనం. ఓకే, ఇది కొంచెం బ్రైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇందాక దాని మీద ఇది కొంచెం బ్రైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు. లోపల అంతా కూడా జాలీ వర్క్ వచ్చింది. ఇది తర్వాత ఇక్కడ కూడా ఇది ఆపోజిట్ లో ఇచ్చారు. ఇందాక ఫ్రెష్ వాటర్ ఫాల్స్ మనకి కింద వచ్చాయి, ఎమరాల్డ్ బిట్స్ పైన వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇలాంటి దాంట్లోనే ఇంకొంచెం సింపుల్ గా అనిపిస్తున్నాయి. ఒకటి రెండో విషయం ఏంటంటే మనం కామన్ గా చూసే జుమ్కీస్ అన్ని వచ్చేసి మనకి రౌండ్ గా వస్తాయి, ఐదర్ హాఫ్ రౌండ్ వస్తుంది. ఇలాంటి షేప్ లో మనకి రాదన్నమాట. ఇది 2 డిఫరెంట్ షేప్స్ వచ్చాయి దీంట్లో. ఓకే, నక్షి టైప్ డిజైన్ ఇక్కడ కొంచెం పెద్ద బాల్ సైజ్ వచ్చి దానికి కింద నుంచి ఒక 3 స్టెప్స్ లో మనకి రూబీస్, ఎమరాల్డ్స్, ఫ్రెష్ వాటర్ ఫాల్స్ ఈ 3 కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, అండ్ ఈ బ్యాంగిల్స్ గురించి చూద్దామా. ఈ బ్యాంగిల్స్ లో వచ్చిన ఈ స్టోన్స్ ఏంటి మనకి? కుందన్స్ వచ్చాయి ప్లస్ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఓకే, ప్లెయిన్ గోల్డ్ బాల్స్ ని ఒక థిక్ లేయర్ లాగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ దీంట్లోనే ఇంక్లూడ్ చేశారు మనకి అక్కడక్కడ. అయితే ఇవేమో ఒక స్టెప్స్ లాగా పైన అటాచ్మెంట్స్ లాగా ఇచ్చారు కుందన్ వర్క్ ని. ఇదంతా కూడా ఇట్లానే వచ్చాయి, సేమ్ 2 పేరు వచ్చాయి. ఇది వెయిట్ ఎక్కువే ఉంటుంది అనుకుంటా. 80 గ్రామ్స్ లో పేరు ఉందండి. ఓకే, 80 గ్రామ్స్ లో చాలా హెవీ లుక్ కనిపిస్తుంది. 80 గ్రామ్స్ లోనే ఈ పేరు వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది జాలీ వర్క్ తో చేసినవా ఇవి? అవునండి, అంటే జస్ట్ ప్లెయిన్ యాంటిక్ వర్క్ ఉందన్నమాట. అది దీని లోపల కుందన్ కానీ అది కానీ ఏం లేదు. జస్ట్ కుందన్ అన్నది ఆ ఫ్లవర్ ని మనం జస్ట్ ప్లెయిన్ గా ఉంచకుండా జస్ట్ మనం ఒక కుందన్ టచ్ అప్ అనేది ఇచ్చాము అక్కడ, అంతే. ఓకే, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎంటైర్ గోల్డ్ ఉంది దాని లోపల, ఎక్కువ మట్టుకు అది కాకుండా. తర్వాత ఈ బ్యాంగిల్ కి స్పెషాలిటీ ఏంటంటే మనం టెంపుల్ సెట్స్ ఉన్నా సరే, టెంపుల్ వడ్డానం పెట్టుకున్నప్పుడు, టెంపుల్ సెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా దాంతో పాటు మామూలుగా ఈ కలర్ అనేది మనకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. యూనివర్సల్ కలర్ ఉందన్నమాట. ఓకే, ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇవి 2 ఎంత ఉండొచ్చు? 2 పీసెస్ వచ్చేసి 45 గ్రామ్స్ ఉందండి. ఓకే, 45 గ్రామ్స్. నైస్. ఇవి మనం స్క్రూస్ కూడా వచ్చాయి, స్క్రూ సిస్టమ్ వచ్చింది. ఇది కొంచెం హెవీ ఉందండి, వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంది. ఎందుకంటే ఇది బ్రాడ్నెస్ కొంచెం ఎక్కువ వచ్చింది. తర్వాత సెంటర్లో వచ్చేసి మనకి కుందన్ ఫ్లవర్స్ ఇచ్చామన్నమాట. సో వెయిట్ పరంగా ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసరికి 100 గ్రామ్స్లో ఉన్నాయి ఇవి. ఓకే, 100 గ్రామ్స్లో ఉన్నాయి 2 కూడా. ఓకే, ఇందులోనే మనకి కొంచెం కావాలనుకుంటే తక్కువ కొన్ని ఏమో కొంచెం హెవీ వెయిటే కావాలనుకున్నా హెవీ వెయిట్ ప్రిఫర్. తర్వాత వచ్చేసి ఇంకా సైజుని బట్టి కూడా మామూలుగా మనకి గోల్డ్ వెయిట్లో కూడా కొంచెం తేడా వస్తుంటుంది అనమాట. ఓకే, అనిల్ కుమార్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్ అంతా కూడా మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. సో ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ని చూసాం కదా. మీకు కూడా బాగా నచ్చాయనుకుంటా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే జస్ట్ విజిట్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. మరి ఈరోజు మార్కెట్లో ఉన్న గోల్డ్ రేట్స్ తెలుసుకోవాలనుకుంటే www.vanithatv.comకి లాగిన్ కండి. ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.